అవును. అవును. చట్టపరంగా చూస్తే పెనాల్టీ ఉంది. దానికి జీవో ఏమి ఇచ్చారు, మినిమం రూపాయి దగ్గర నుంచి మాక్సిమం 5 లక్షలు ఎంతో పెట్టారు పెనాల్టీ. అంతే హ్మ్. పనిష్మెంట్. హ్మ్. జైలు శిక్ష లేదు అక్కడ. అది. అవును. ఇక్కడ అవును. వచ్చేటప్పటికి అడవి నాశనమైంది. ఇక్కడ మన దగ్గర అడవుల్లో కూడా మరి అప్పట్లో జిందాల్ ఎక్కడిది గొడవ, హ్మ్. 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 ఏజెన్సీ ప్రాంతంలో తవ్వకాలే కదా. అవును. అవును. తర్వాత నా హ్మ్. ఎమ్మెల్యేని చంపేసింది ఎవరు, ఏజెన్సీ హ్మ్. ప్రాంతంలో మట్టే ఇదే కదా. అవును. ఏదే అప్పుడు ఇతను తెలుగుదేశం వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన ఎమ్మెల్యేని చంపేశారు కదా అప్పుడు, హ్మ్. 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 అవును. అరకు హ్మ్. ఏరియాలో, పాడేరు అవునవును. ఏరియాలో అవునవును. అది ఆయన జరిగింది కదా. అవునవును. ఆయన పేరేదో. అవును. హ్మ్. ఇప్పుడు అవును. అట్లాంటి జరిగినా కూడా యాక్షన్ ఏమైనా ఉంది ఇక్కడ, ఎందుకని ఇక్కడ చట్టం హ్మ్. అట్టుంది. హ్మ్. అవును. అక్కడ అది సిబిఐ కేసు కావటం ప్లస్ ఈ హ్మ్. కాన్సెప్ట్ అడవిని తవ్వినప్పుడు ఇక్కడ కూడా అడవులనే తవ్వింది, కానీ అంత హ్మ్. సీరియస్గా తీసుకోలేదు. హ్మ్. సరిగ్గా హ్మ్. చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి. అడవిని తవ్వడం అనేటటువంటి చాలా పెద్ద క్రైమ్. అవును. అదే ఇక్కడ గదా! మన హ్మ్. ఏజెన్సీలో బోల్డు తవ్వుకుపోతున్నారు. హ్మ్. హ్మ్. కాబట్టి ఇక్కడ అది మన దగ్గర అట్లా లేదు అంతే. హ్మ్. హ్మ్. అదే అటవీ శాఖ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయంటారు కదా! అవును. ఇంకో విషయం సార్, ఇప్పుడేంటి గాలి జనార్దన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు సీబీఐ కోర్ట్‌లో ఇదో తీర్పొచ్చింది కాబట్టి సుప్రీంకి వెళ్ళే అవకాశం ఏమన్నా ఉంటదా? లేదంటే ఇంకా ఆయన రాజకీయ భవిష్యత్తు, ఎందుకంటే 2 ఏళ్ళు దాటి జైలు శిక్ష పడితే ఇంకా అనర్హుడుగా ప్రకటిస్తారు కాబట్టి క్లోజ్ అయినట్టేనా? ఇప్పుడైతే తాత్కాలికంగా క్లోజ్ అయిపోయినట్టే. ఇక ఇక్కడి నుంచి హైకోర్టు ఉంటుంది, హైకోర్టు తర్వాత హ్మ్. సుప్రీంకోర్టు ఉంటుంది. కానీ హ్మ్. కింద కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు